500 సంవత్సరాల నుంచి కూడా భారతీయులందరూ కూడా రామ జన్మభూమి అయిన అయోధ్యలోనే రామాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని చిరకాల కోరిక. చివరికి మోడీ వలన ఆ కోరిక నెరవేరడంతో వివిధ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా రైళ్లు ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దాంతోపాటు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఈరోజు ఖమ్మం నగరం నుంచి కూడా ప్రత్యేకంగా రైలు అయోధ్యకు భక్తులతో వెళ్తున్న నేపథ్యంలోనూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటుగా బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలోనూ కూడా పచ్చజెండా ఊపి ఈ యొక్క రైలును లాంఛనంగా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికైతే మనతో పాటు బీజేపీ నేతలు మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతుందాం. అలా చెప్పండి, వాళ్ళకి ఈ యొక్క రైలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యం ఎంతమంది అయోధ్యకు వెళ్తున్నారు, దీనికి ఏర్పాటు ఎలా చేశారు? ఒక ట్రైన్లో సుమారుగా 1400 మంది ఇక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఒక్కొక్క రైల్లో 20 కోచ్లు ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది రామ భక్తులు వాళ్ళే స్వయంగా టికెట్ కొనుక్కొని అయోధ్యకు వెళ్ళి రావడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కేవలం వాళ్ళకు ఇబ్బంది కలగకుండా సహకరించడం కోసం, సహాయం చేయడం కోసమే మేమందరం కూడా రామ భక్తుల దీంట్లో వచ్చాము. వాళ్ళు ఆ విధంగా వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి రైల్వే మినిస్ట్రీ, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి యొక్క సహకారంతో భక్తులు మరి సౌకర్యవంతంగా క్షేమంగా దర్శనం చేసుకొని రావాలి అనే యొక్క ఉద్దేశంతోనే ఇటువంటి యొక్క ఏర్పాటు జరిగింది. ఇటువంటి ఏర్పాటు చేసిన యొక్క మరి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి రామ భక్తులు ఎదురు చూస్తున్న యొక్క భవ్యమైన యొక్క రామమందిర నిర్మాణం, ఆ బాలరాముని దర్శనం కోసం తహతాలాడే వాళ్లకు ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ యొక్క ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా, రామ భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పటికీ అయోధ్యతో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఉన్న భద్రాచలం కూడా దక్షిణ అయోధ్యకు విరాజిల్లుతుంది. దానికి కూడా ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? తప్పక భద్రాచలం కోసం టూరిజం మినిస్ట్రీ కానీ, కల్చర్ మినిస్ట్రీ నుంచి ఈ యొక్క భద్రాద్రి సర్క్యూట్ పేరుతోని అనేక రకాల సౌకర్యాల కోసం నిధులు విడుదల చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించి, గతంలో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే ఇంకా ఏర్పాట్లు జరుగుతాయి. ఇప్పుడు రైల్వేను పొడిగించడం విషయంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం రోడ్స్ విషయంలో కావచ్చు, అదేవిధంగా నేషనల్ హైవేస్ దాని దగ్గర నుంచి వెళ్ళే విధంగా కావచ్చు, ఇటువంటి అనేక సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క టూరిజం సర్క్యూట్ అనే పేరుతోని, భద్రాద్రి సర్క్యూట్ అనే యొక్క పేరుతోని యొక్క నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. సో మరో నేత రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మనతో పాటు మనం మాట్లాడుతుందాం. అన్న, ఇప్పుడు జరగబోయేటువంటి రామ తీర్థయాత్ర లెక్క ఈ ఖమ్మం నుంచి కూడా లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. చిరకాల స్వప్న కోరిక హిందువులకి ఆరాధ దైవమైనటువంటి శ్రీరామ జన్మభూమికి ప్రయాణం వెళ్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడొచ్చు మనం? 500 సంవత్సరాల ఆకాంక్ష, అనేక మంది రామభక్తుల బలిదానం, ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో భరతమాత పరమ వైభవ స్థితిలో ఒక ముందడుగుగా మనం భావించాలా. ఈరోజు ఆకాంక్ష నెరవేరి బాలరాముని యొక్క మరి మందిర నిర్మాణమైనటువంటి నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆస్థా ట్రైన్ ద్వారా ఈ సౌకర్యాన్ని భారత ప్రభుత్వము, రైల్వే శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సౌకర్యం ద్వారా ఒక 1400 మంది రామభక్తులు ఇలా వెళుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ అభినందనలు తెలియజేయాలని వచ్చినాము. ప్రధానంగా 1992లో నేను విద్యార్థిగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఈ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కరసేవకు బయలుదేరిపోయినటువంటి చరిత్ర ఖమ్మం జిల్లాది. ఏదైతే మన దురాక్రమణదారుడు బాబర్ ఏదైతే మరి ఒక బానిస కట్టడాన్ని కట్టిండో, ఆ యొక్క అది పోవాలా, అక్కడ రామమందిర నిర్మాణం కావాలని కథం దొక్కిన దాంట్లో ఖమ్మం జిల్లా కూడా ఆనాడు తెలంగాణలో అగ్రభాగంలో ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున మరి సంఖ్యలో వెళ్ళారు. అనేక మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో కూడా మగ్గారు. ఈ నేపథ్యంలో ఇదొక మరి మధుర అనుభూతిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొక అభినవ వివేకానంద ఈ దేశాన్ని పాలిస్తున్నాడు. ఇలా భద్రాచలం గురించి మీరు అడిగినారు. దక్షిణ అయోధ్యగా పేర్కొన్నటువంటి భద్రాచలానికి కూడా ప్రసాద్ స్కీమ్ కింద మరి 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో పాటు ఇలా రామాయణ్ కారిడార్లో భద్రాచలాన్ని కూడా చేర్చినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బయలుదేరుతున్నటువంటి రామ భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేయాలని చెప్పి పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి ప్రేమేందర్ రెడ్డి గారితో కలిసి బీజేపీ నాయకులు అందరం కూడా వారికి ఒకసారి అభినందనలు తెలియజేయాలి రామ భక్తులకు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ప్రసాద్ పథకం కింద కూడా అభివృద్ధి నిధులు కూడా ఇస్తా అని చెప్పి అన్న నేపథ్యంలో కనీసం ఆ బాలరామునికి ప్రాణప్రతిష్ఠ రోజున కూడా కనీసం భద్రాచలానికి సరైన ఆహ్వానం కోలేదని చెప్పి విమర్శలు కూడా వచ్చినాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా
అందరు అయోధ్య పోతే ఎట్లుంటుంది అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. రాముడు అనేది భారతీయుల యొక్క ఆత్మ. మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భద్రాచలం నుంచి స్వామివారి తలంబ్రాలను అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసినారు, రామభక్తులు చేసినారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకరించలేదు. మొత్తం కూడా ఇవాళ దేశమంతా కూడా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ రోజు ఒక పండగలాగా ప్రతి ఊరు కూడా అయోధ్యలాగా అలంకరించుకొని కాషాయ జెండాలతోని హిందువులు బాలరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజు ఏ రకంగా పండగ చేసుకున్నారో మనం అందరం చూసినాము. రాముడు భారతీయుల యొక్క ఆత్మ. ఆ ఉద్దేశంతోనే ఇలా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రజలు కూడా రాముల వారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు ఆస్థా పద్ధతిలో ఇలా ట్రైన్లను ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎన్నేళ్ల ముందు నుంచి కూడా ఈ ట్రైన్ ఏర్పాటు కోసం అని భక్తులు వివిధ రకాల ప్రాంతాల నుంచి కూడా వచ్చేందుకు పైన వెళ్లేందుకు కూడా టికెట్లు సిద్ధం చేసుకున్నారు. దీనికి ఏమైనా ఆర్ఎస్ఎస్ నుంచి కానీ ఇంకేమైనా సహాయ సహకారాలు అందుతున్నాయి అనుకోవచ్చా? లేదండి, భక్తులందరూ వాళ్ళు స్వతహాగా టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళంతటా వాళ్ళు చాలా అభిమానంతో, రాముల వారి మీద అభిమానంతో మేము వెళ్ళి చూడాలి, రాముల వారిని దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని రోజుల ప్రోగ్రామ్ కోవచ్చు దీనంతా మొత్తం ఈ తీర్థయాత్ర? 5 days ప్రోగ్రామ్ అండి. ఇది వెళ్ళడము, అక్కడ దర్శనం చేసుకోవడం, మళ్ళీ రిటర్న్ రావడం. 5 days ప్రోగ్రామ్. అమ్మా, మీరు ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా, వాళ్ళు మీరు దీనికి ఎలా సిద్ధపడి వెళ్తున్నారు? జిల్లా ఉపాధ్యక్షుడు ఇక్కడ రామభక్తులు 500 సంవత్సరాల తర్వాత ఇలాంటి మంచి అవకాశం దొరికిందని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులు వాళ్ళు సొంతంగా టికెట్ పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి ఇది ఒక గొప్ప అద్భుతమైన విషయము, మనం ఊహించలేదు అనుకున్న విషయంలో వచ్చింది. కాబట్టి దీనికి మంచి స్పందన వచ్చింది. అందరూ కూడా బాగా స్పందించి రాముడిని చూడాలి అన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా. థ్యాంక్ యూ అన్న. దీన్ని ఇప్పుడు మొత్తంగా చూసుకోవచ్చు, ఖమ్మం జిల్లా నుంచి కూడా తో పాటుగా ఖమ్మం పట్టణం నుంచి కూడా చాలామంది కూడా రామభక్తులు కూడా రామజన్మభూమికి పైన వెళ్తున్న నేపథ్యంలోనూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడ ఆగుతుంది ఈ బండి, మళ్ళీ వీళ్ళకి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వేరే ప్లేసెస్లో ఇంకా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందా? ఇంకా ఎటువంటి ట్రావెల్ చేసే అవకాశం లేదు. ఇక్కడ నుంచి నేరుగా ఒక 4-5 స్టేషన్లో ఆగుతుంది. ఎందుకంటే వాటర్ అది నింపుకోవడం కోసమే ఆగుతుంది. డైరెక్ట్గా అయోధ్యధామం చేరుకొని అక్కడ నుంచి భక్తులకు దర్శనం అనంతరం మళ్ళీ తిరిగి యథాస్థానానికి చేర్చడం జరుగుతుంది. ఈ యొక్క రామభక్తుల కళ 500 సంవత్సరాల కళ ఏదైతే ఉందో అది సాకారమైంది మన జనవరి 22. ఇక్కడ ఈ రోజు నుంచి ఇక్కడ సాయంత్రం 4 నుంచి బయలుదేరుతుంది ఈ ట్రైన్. అక్కడ బయటకి ఎంత అవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి మరుసటి రిటర్న్ ఎప్పుడు ఉంది? మళ్ళీ రేపు రాత్రి వరకు అక్కడ చేరుకుంటుంది. మళ్ళా ఈరోజు 10వ తారీఖు, 12వ తారీఖు మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ప్రయాణం అవుతుంది. సో మొత్తానికైతే మనం చూసుకోవచ్చు ఇప్పటికి ఈ ప్రాంతం నుంచి కూడా సార్ ఒకసారి మన భక్తులను అడుగు చూద్దాం, అది ఎలా ఉంది, వీళ్ళు రామాలయంకి ఇక్కడ నుంచి అయోధ్యకి వెళ్తున్న నేపథ్యంలోనే మొదటిసారి ఖమ్మం నుంచి ప్రత్యేక ట్రైన్ ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది, మీరు ఎలా దీన్ని తన్మయం చెందుతున్నారు? ఈ ఖమ్మం జిల్లా, జై శ్రీరామ్ అండి. ఈ ఖమ్మం జిల్లా నుంచి, మన జిల్లా నుంచి 1400 మంది ఈ ట్రైన్లో వెళ్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇట్లాంటి కల్పించిన మన మోదీ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా భారీ ఎత్తున కూడా అంటే ఒకవైపున టీసీలు కూడా అంటే ఈ ట్రైన్కి సంబంధించిన ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున కూడా రైల్వే సిబ్బంది కూడా పోలీసు కూడా బయలు వెళ్తున్న నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ప్రత్యేకంగా ట్రైన్ ఇక్కడ నుంచి 1400 మంది పైగా ఈ ప్రయాణికులు తమ ఇష్టమైనటువంటి అయోధ్యకి వెళ్ళేసి అక్కడ రాముడిని దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ గమనం జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తానికైతే మాత్రం దీనికి సంబంధించి ఒకవైపు బీజేపీ నేతలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మొత్తాన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.